వచ్చారా అత్తయ్య? దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందమ్మా. నువ్వు కూడా వచ్చుండాల్సింది. ఇంట్లో పనులున్నాయి కదత్తయ్య, ఈసారి అందరం కలిసి వెళ్దాంలేండి. పనులంటే గుర్తొచ్చిందమ్మా. రాత్రి పప్పు నానబెట్టానమ్మా. తొందరగా వచ్చేస్తాను కదా అని పనమ్మాయికి కూడా చెప్పలేదు. నేను చూశానత్తయ్య, ప్రొద్దున్నే గ్రైండింగ్ కూడా చేసేశాను. మంచి పని చేసావమ్మా. ఎక్కువసేపు నానితే దోశలు సరిగ్గా రావు. సరే, టిఫిన్ చేద్దాం పదా. మీ మామయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు. మావయ్య గారు టిఫిన్ చేసేశారు అత్తయ్య. ఓ, అందుకేనా ఇంతవరకు నాకు ఫోన్ చేయలేదు? లేదంటే ఎప్పుడొస్తావో ఆకలేస్తోంది అని తెగ ఫోన్లు చేసేవారు. విక్రమాదిత్య కూడా టిఫిన్ చేశారుగా? అందరూ చేసేశారు అత్తయ్య, మీరు నేనే మిగిలాం. ఇక ఇంట్లో పనులన్నీ అయిపోయాయి అత్తయ్య. ఇప్పుడే ఉతికిన బట్టలుంటే ఐరన్ కూడా చేసేశాను. ఎప్పుడైనా పొద్దున్నే గుడికి వెళితే దృష్టంతా ఇంటి మీదే ఉండేదమ్మా. వచ్చాక పనుల హడావిడి అంతా ఇంత కాదు. నువ్వు చూసుకుంటున్నావు కదా, చాలా హ్యాపీగా ఉంది శ్రావణి. ధరణి కదా, ముందు నుంచి శ్రావణి శ్రావణి అని అలవాటైపోయి ఆ పేరే వచ్చింది. ఏమీ అనుకోవద్దమ్మా. అయ్యో పర్వాలేదు అత్తయ్య, అక్క అయితే ఏంటి నేనైతే ఏంటి, ఇద్దరం ఒకటే కదా. ఎలాంటి అమ్మాయి వస్తుందోనని చాలా భయపడ్డానమ్మా. ఎలాంటి కోడళ్లు కావాలని కోరుకున్నాను, అలాంటి కోడళ్లే వచ్చారు. ఇక ఈ ఇంటి గురించి నేను ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. అత్తయ్య, అత్తయ్య పొద్దున్న మేనేజర్ గారు వచ్చారు. ఎవరో సంయుక్త పేరు మీద 5 లక్షల చెక్ మీద మీ సంతకం కావాలన్నారు. ఫోన్ చేస్తానులేమ్మా. సాయంత్రం వస్తారు, సంతకం పెడతాను. అత్తయ్య, సంయుక్త ఎవరు? చదువు కోసం చాలా మందికి డొనేషన్స్ ఇస్తున్నారు కదా, ఏ అమ్మాయి కూడా వాళ్ళల్లో ఒకరు అత్తయ్య? కాదమ్మా, ప్రియంవద కూతురు. నీకు తెలియదు కదా? తెలీదత్తయ్య. మరి పెళ్ళికి కూడా రాలేదు కదత్తయ్య? చాలా రోజుల క్రితం వరకు ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుందని కలవరించేది. తర్వాత అడిగితే ఏదేదో చెప్పి తప్పించుకుంటోంది. ఇంటి ఆడపడుచు అవసరాలు తీర్చగలం కాని గట్టిగా ఏ విషయాలు అడగలేం కదమ్మా. అవునత్తయ్య. ప్రియంవద పెళ్లికి కూతురు కూడా ఉందా? మరి పెళ్లికి కూడా ఎందుకు తీసుకురాలేదు? ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాల్సింది. ఈ శశికళకేమన్నా బుర్రపోయిందా? వాళ్ళ శోభనాలు చెరగొడితే ఈవిడికేమొస్తుంది? మొగుడికి జైలు శిక్ష పడిందని తెలిసి పిచ్చెక్కినట్టుంది. ఏంటి లాయరు తెగ ఆలోచిస్తున్నావు? ఆలోచించటం కాదు, మీ తెలివితేటలు తలుచుకుని మురిసిపోతున్నా. ఏదో పోన్లే పాపమని బయటికి రానిచ్చాను. ఇలాగే అర్థం లేకుండా వాగావనుకో మళ్ళీ లోపలికి పంపించాల్సి వస్తుంది. వద్దు మేడం, ఇప్పటికే బాగా ఒళ్ళు పులిసిపోయింది. మరైతే చెప్పేదేదో తిన్నగా చెప్పు. అదే మేడం, అసలు మీకు జరిగిన దానికి ఆ అక్కా చెల్లెళ్ళని 30 తిప్పలు పెట్టి అసలు ఎందుకు బతుకున్నావా అన్నట్టు చేయాలి గాని చీప్గా ఈ శోభనాలు ఆపడం ఏంటి మేడం? వాళ్ళ శోభనాలు ఆపితే నాకేం వస్తుంది? మరి ఆ మాట చెప్పే ప్రియంవదన్ రమ్మన్నారు కదా. చెప్పడానికేం 100 చెప్తాం, చెప్పిందల్లా చేస్తావా ఏంటి? మరి ప్రియంవదన్ ఎందుకు రమ్మన్నారు? ముందు ఆ 2 అన్నదమ్ముల్ని చంపేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళేం చేశారు మేడం? వాయుపుత్రకి కొడుకులు కావడం వాళ్ళు చేసుకున్న మొదటి పాపం. ఆ అక్క చెల్లెళ్ళకి మొగుళ్ళు కావడం
ఇంకా పెద్ద పాపం. నా మొగుణ్ణి నాకు దూరం చేసినందుకు అసలు వాళ్ళకి మొగుళ్లే లేకుండా చేస్తాను. ఆడదానికి మొగుడు లేకుండా చెయ్యడానికి మించిన పెద్ద శిక్షే ఉంటుంది. అంతకు మించి తీర్చుకునే ప్రతీకారమే ఉంటుంది. ఆలోచించటానికి బాగానే ఉంటుంది, కానీ దొరికిపోతే మీ ఆయన పక్కనే మీరు కూడా జైల్లో ఊచలు లెక్కబట్టుకోవాల్సి వస్తుంది. తెలుసు. అందుకనే కదా ప్రియంవదని పిలిపించింది. నా చేతికి మట్ట అంటకుండా పనైపోతుంది. తేడా వస్తే ప్రియంవదే జైలుకెళ్తుంది. మేడం, ప్రియంవద గారు వస్తున్నారు. ఇదిగో లాయరు. మేడం, ప్రియంవద దగ్గర పిచ్చి పిచ్చిగా వాగి మ్యాటర్ లీక్ చేయకు. తేడా వచ్చిందనుకో ఈ విషయం నీ చేత తాగిస్తా. రా ప్రియంవద, కూర్చో. నీ కూతురు సంగతి ఏమన్నా తెలిసిందా? ఇంకా లేదు. నీ కూతురు గురించి ఇంకా తెలియలేదు. అప్పుడే ఒక్కరోజు వాళ్ళ శోభనం ఆపి ఏదో పెద్ద సాధించేసినట్టు మాట్లాడుతున్నావు. చిన్నోడు గురించి సమస్య లేదు, ఏదో ఒకటి చెప్పి ఆపొచ్చు. కానీ పెద్దోడు గురించే సమస్య అంతా. ఎప్పుడు ఏ హనీమూన్కి చెక్కేస్తారో తెలీదు. సరే, వాళ్ళని దూరంగా ఉంచడానికి ఏదో ఐడియా ఇస్తాను రమ్మన్నావు కదా. రేయ్, తీసుకో. ఏంటిది? ఏం చేయాలి? కేరళ నుంచి తెప్పించిన ఆయుర్వేదం మందు పాలల్లో కలిపివ్వు. శోభనం కాదు కదా, ఇది తాగిన 2-3 నెలలు పెళ్ళాలుండే గదివైపు కూడా కన్నెత్తి చూడరు. మేడం, తొందరలో ఆ పాలు మీరుగాని తాగారు. మొత్తం సెట్ చేశానన్నావు, కానీ ఈ లాయర్ బుద్ధి ఇంకా మారినట్టు లేదు. ఏదో మీ మేలుగోరు చెప్పాను, వింటే వినండి, లేకపోతే లేదు. మధ్యలో నాకెందుకు? వాళ్ళకేం అనుమానం రాదు కదా? ఎవరు చూడకుండా జాగ్రత్తగా కలుపు. ఎవ్వరికి ఏ అనుమానము రాదు. సరే, వెళ్ళొస్తాను. మంచిది. ముందు వాయుపుత్ర కొడుకులు, ఆ తర్వాత టార్గెట్ వాయుపుత్ర. అయ్యో, నన్ను కాదక్క, తన ఇప్పుడు చేయండి, ఇలా పెట్టండి. ఉంచాను, రాలేదు. ఇప్పుడు చేతి వెళ్ళని ఇలా ఉంచండి. ఇప్పుడు చైన్ ఇలా కిందకి దించండి. అసలు ఆ రోజు మీరు పక్క నుండి చూడాల్సింది అత్తయ్య. ఎంతమంది ఎన్ని పాటలు పడినా చెంబు నుంచి మాత్రం చెయ్యి బయటకే రాలేదు. అవు మళ్ళా చెంబులో చెయ్యిట్ట బిగించి పట్టుకుంటే ఎట్ట వస్తది? హంస,
చూడమ్మా అక్కడ కూడా ఇంతే, ఇద్దరు కలిసి ఇలాగే ఏడిపించేవాళ్ళు. ఎందుకు మా నాని నేర్పిస్తున్నారు? ఇంత మంచి అబ్బాయి ఎక్కడైనా ఉంటాడా? అవునత్తయ్య, ఇలా ఎక్కడ ఉండరు. నిజంగా ఎంత మంచివారో. అసలు కోపం కూడా ఏమాత్రం రాదు. ఒక్కొక్కళ్ళు ఏం సంతోషంలో మునిగి తేలుతున్నారే. నిన్నటి రాత్రిలాగే ఈ రాత్రి కూడా మీ దంపతుల్ని దూరంగా ఉంచి మీ మొహాల్లో సంతోషం లేకుండా చేస్తాను. ఇంట్లో ఇంత సంతోషంగా ఉండి ఇంత తృప్తిగా నవ్వి ఎన్ని రోజులైందో. మళ్ళీ మీరు తిరిగి వచ్చేశారు, సంతోషం వచ్చేసింది. అసలు ఆ రోజు సరిగ్గా వీడు మీ ప్రేమ గురించి చెప్పుంటే ఈ దూరం కూడా ఉండేది కాదమ్మా. అసలు మా నాని నిన్ను ప్రేమిస్తున్న సంగతే మాకు తెలీదు. నిన్ను కలిసిన ప్రతిసారి ఇంటికొచ్చి ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టేవాడు. నీ మీద కోపం నువ్వంటే పడదు అని అనుకుంటాం గాని నిన్ను ప్రేమిస్తున్నాడని ఎలా అనుకుంటాం చెప్పు? అసలు వాడు ప్రేమిస్తున్న సంగతి వాడికే తెలుసో లేదో తెలీదు. చివరికి రేపు పెళ్ళనగా వచ్చి ఇదంతా చెప్పాడు. అక్కడ మీ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే మేం వచ్చి ఎలా మాట్లాడతాం చెప్పు? తప్పు కదా? అదే చెప్పాను వీడికి. అంతే, చెప్పా పెట్టకుండా ఉత్తరం రాసి వెళ్ళిపోయి నిన్ను పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మా నానిని చూస్తుంటే ఇన్నాళ్ళు దూరంగా ఉన్న బాధంతా పోయిందమ్మా. చిన్నప్పటినుంచి నేను కడుపులో పెట్టుకుని పెంచుకుంటే నువ్వు లోకాన్ని చూపిస్తూ పెంచావు, లోక జ్ఞానాన్ని పెంచావమ్మా. ఇది మాత్రం నిజమమ్మా. ఇక్కడ నాని చిన్న పని కూడా చేసేవాడు కాదు. బయటికి వెళ్ళాక క్యాబ్ డ్రైవింగ్ కూడా చేశాడు. నువ్వు గ్రేట్ ధరణి, మా నానిని పూర్తిగా మార్చేశావు. అనే చాలు చాలు చాలు, ఇలాగే పొగడేస్తే టైలర్ మునగ చెట్టు ఎక్కేస్తుంది. అయినా టైలర్ నన్నేం మార్చలేదు, నేనే టైలర్ని మార్చాను. అవును, ఈయన చెప్పింది నిజమే బావగారు. నేను ఆయన్ని మార్చలేదు. అదిగో ఆ కోపం ఇంకా అలాగే ఉంది. ఏంటమ్మా నువ్వే మాట్లాడడం లేదు? మా మేడం కోర్టులోనే మాట్లాడుతుంది నాన్న, ఇంట్లో తక్కువ. అయినా చెల్లిని అందరూ గ్రేట్ అని పొగుడుతుంటే సంతోషంలో మాటలు రావడం లేదేమో, అంతే కదా మేడం? సంతోషమా పాడా, చిరాకు పుడుతుంది. ఈ కుట్టు మిషన్ ఇలాంటి మాటలు చెప్పే మాయ చేసే అందరినీ బుట్టలో వేసుకుంటుంది. అక్కడైతే ఏదో ఒక మాట అని నోరు మూయించుండేదాన్ని. ఇక్కడ గట్టిగా ఒక మాట అనడానికి కూడా లేకుండా పోయింది. నా కర్మ. నవ్వుకుంటున్నారా? నవ్వుకోండి. నా కూతురు వచ్చేంత వరకే మీకు ఈ నవ్వులు.
దానమ్మా ప్రతిరోజు ఒకేలా ఉంటదా ఏంది? రాత్రి ఏదో చికాకులో ఉండి అట్ట మాట్లాడిండు కానీ ఈరోజు మంచిగానే ఉన్నాడు. అయినా నాని బాబు కోపం ఎట్టా పోగొట్టాలో నీకు తెలీదా? కొత్తగా మాట్లాడతావేంది? వీళ్ళిద్దరూ ఇక్కడున్నారేంటి? అయినా ఇప్పుడు ఈ పాలు తీసుకెళ్ళిపోతే ఎందులో కలపాలి? వాళ్ళకెలా ఇవ్వాలి? చెప్పు ప్రియంవద, నేనిచ్చిన మందు పాలల్లో కలిపావా? ఈరోజు కలపడానికి వీలయ్యేలా లేదు. పాలు కలపడానికి వెళ్తే అక్కడ ధరణి ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఒక్క క్షణం అది పక్కకు వెళ్ళినా పాలల్లో ఈ మందు కలిపేస్తాను. దీనికోసం కూడా నాకే ఫోన్ చెయ్యాలా? ఆ మాత్రం కూడా చేత కదా? సరే, నువ్వు ఫోన్ పెట్టే, దాన్ని నేను పక్కకు పంపిస్తాను. ఏ టైంలో శశికళ ఫోన్ చేస్తుందేంటి? ఇప్పుడు వస్తానక్క. ఏ మేకప్, ఏం చేస్తున్నావు? ఈ దెయ్యం ఇప్పుడొచ్చిందేంటి? ధరణం కూడా ఇప్పుడే బయటికి పోయింది. అడిగేది నిన్నే. మాట్లాడకుండా అలా చూస్తావేంటి? పాలు కలుపుతున్నా, కనపడ్డం లేదా? మళ్ళీ చెప్పుడెందుకులే అని మా అన్న. అవును, మీరు ఇట్టా వచ్చినారేంది? ఏమన్నా కావాలా? అవును, మేకప్ వేసుకోవాలి. నువ్వు వేస్తావేమోనని వచ్చాను. ఏంటి, నువ్వు మేకప్ వేసేదానివా? హాలీవుడ్, బాలీవుడ్, ఇంటర్నేషనల్ రేంజా? నా జడలో మైకున్న క్లిప్ పెట్టి నేను మాట్లాడుకున్నవన్నీ వింటారా? ఏ నాటకాలు ఆడారే? మీరేసి నాటకాలతో పోలిస్తే మాదే ఉంది, అన్ని చిన్న చిన్న నాటకాలు. హలో, ఏం శోభన పెళ్లి కూతురా, ఎలా ఉన్నావు? నాకేం, నేను బానే ఉన్నాను. కానీ నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పు. పాపం బాధలో ఉన్నావు కదా, నిన్ను పలకరిద్దామని ఫోన్ చేశా. నా సంతోషాన్ని కూడా బాధ అనుకుని అలాగే సంతోషంగా ఉండు. మొదటి రాత్రి పడక గదిలో కాకుండా బయట పడుకున్న ఏ ఆడది సంతోషంగా ఉన్నట్టు చరిత్రలోనే లేదు. ఏంటి, నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? ఆశ్చర్యం ఎందుకు? ఇక్కడుందిగా నీ తోడు దొంగ, మా ప్రియంవద పిన్ని నీకు అన్నీ చెప్పుంటుంది. ఏంటే, ఈ పొగరంతా కుట్టు మిషన్ దగ్గర నుంచి వచ్చిందా? దాన్ని చూసి రెచ్చిపోవడం అంటే కుక్కతోక పట్టుకుని గోదారేదడమే. ఇదంతా 3 నాళ్ల ముచ్చటే. దాంతోపాటు నువ్వు మునిగిపోతావు. మాదే ఉందమ్మా, పని చేసుకుని బతికేటోళ్ళం. మునగటానికి తేలటానికి పెద్ద తేడా ఉండదు. పాపం బాగా బతికిన మీలోటోళ్ళు మునిగితేనే కష్టం. నువ్వు కూడా బాగా మాటలు నేర్చావే. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. అందరి సంగతి ఒకేసారి. ఇలా ఇవ్వు. అయ్యో, పాలు మీరు తీసుకెళ్తున్నారేందమ్మా? అవి ధరణమ్మ, శ్రావణమ్మలు ఇద్దరు బాబులకి తీసుకెళ్లేటివి. మొదటి రాత్రి నిన్నే అయిపోయింది కదే, ఇంకా వాళ్ళు తీసుకెళ్లేదేంటి?
ఈరోజు నా మేనల్లుళ్ళకి నేనే ఇస్తాను. అది కాదండి. ఏయ్, తీసుకెళ్తానన్నాను కదా, మూసుకో. కానీ నువ్వు ఎవరితో పెట్టుకున్నావో దాని పర్యవసానం ఎలా ఉంటుందో ముందు ముందు రుచి చూడబోతున్నావు. ఆ రోజేదో దారిలో నిన్ను చూసి మీ అక్కను కొని వార్నింగ్ ఇస్తే మీ అక్కని నీ అత్త మామల్ని కాపాడుకోవడానికి ఎన్ని నాటకాలు ఆడావే, నన్ను ఎంత దెబ్బతీసా.